హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ పాఠశాలలో పనిచేయడానికి సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి 12th క్లాస్ క్వాలిఫికేషన్‌తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్‌గా విడుదల చేశారు. దీనికి బోత్ ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇంటర్ కంప్లీట్ చేసిన వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత? సాలరీ డీటెయిల్స్ ఏంటి? క్వాలిఫికేషన్ ఏముండాలి? సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న అందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే జాబ్స్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. అలాగే ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది సైనిక్ స్కూల్ సాధారణ నుంచి అధికారికంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో మనకి యూజ్ అయ్యే జాబ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే లాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ సంబంధించి వేకెన్సీ ఇచ్చారు. ఇవి మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద మనకి భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి జనరల్ పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఏ క్యాస్ట్‌కి చెందిన వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియేట్ సైన్స్ స్ట్రీమ్‌లో ఎవరైతే చేశారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఈక్వలెంట్ ఇన్ ఫిజిక్స్ విత్ అట్‌లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ అనేవి మీరు ఎవరైతే మినిమమ్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ సైన్స్ స్ట్రీమ్‌లో చేశారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఫర్ మంత్ అయితే 25,000 వరకు సాలరీ అయితే వస్తుంది. అలాగే మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి మార్చ్ 1, 2025 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం అయితే 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నవారు అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే ఇంకా టీజీటీ సోషల్ సైన్స్ పోస్టుల గురించి చూద్దాం. ఇవి కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద రికమెండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా జనరల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి దీనికి కూడా ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది మినిమమ్ మీకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు గ్రాడ్యుయేషన్ విత్ 2 సబ్జెక్ట్ ఆఫ్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ అండ్ జియోగ్రఫీ విత్ అట్‌లీస్ట్ 50% మార్క్స్ అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అలాగే దీంతో పాటుగా మీకు బీఈడీ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్తున్నారు. అలాగే దాంతో పాటు మీకు స్టేట్‌కి సంబంధించి టెట్ గాని, సీటెట్ గాని పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే సాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు ఫర్ మంత్‌లో అయితే 38,000 వరకు సాలరీ అయితే పే చేస్తారు. దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ వరకు ఏజ్ లోపు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్ సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలో అన్ని ఇక్కడ క్లియర్ డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చ్ 1 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉంచారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే అభ్యర్థులు షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకి ఈమెయిల్ ద్వారా గాని, లేక పోస్ట్ ద్వారా గాని మీకు పంపిస్తామని ఇక్కడ క్లియర్ డేట్స్‌లో మెన్షన్ చేశారు చూడండి. ఫ్రెండ్స్, అలాగే వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే సైనిక్ స్కూల్ సాతారా అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఈ యొక్క లొకేషన్‌లలో మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందని చెప్తున్నారన్నమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేయడం కాదండి. మీరు ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుండి అప్లికేషన్ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్‌లో లాస్ట్ పేజ్‌లో అయితే ఇచ్చారు చూడండి. కిందికి స్క్రోల్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది కనబడుతుంది. ఇదే అప్లికేషన్ ఫామ్. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లికేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ముందుగా ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క పేరైతే ఇవ్వండి ఇందులో. అలాగే ఇక్కడ మీ ఫోటో అనేది అతికించండి. ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ మీ ఎస్ఎస్‌లో ఉన్న విధంగా మీ యొక్క నేమ్ అయితే ఇవ్వండి. ఎస్ఎస్‌లో ఎలా ఉంటే అలా ఇవ్వండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్, స్పౌస్ నేమ్ ఇవ్వండి. అలాగే మీ యొక్క అడ్రెస్ డీటెయిల్స్ మీ క్యాస్ట్, అలాగే మీ మొబైల్ నంబర్, మీ ఈమెయిల్ ఐడీ, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మెడికల్ స్టేటస్ ఏంటి అని అడుగుతున్నారు. అది అంతా కూడా ఇవ్వండి. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇందులో మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. 10థ్, 12థ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా ఇవ్వండి ఇందులో. ఆ తర్వాత మీకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే గనుక ఇందులో డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. లేకపోతే స్కిప్ చేయండి, పర్లేదు. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతున్నారు. అంతా కూడా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఫైనల్‌గా మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ సంబంధించి ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అది ఎవరు ఫీ చేయాలి, ఎవరు చేయకూడదని చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ వారైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు ఎవరైతే ఉన్నారో
జనరల్, ఓబీసీ కైన వారైతే రూ. 250 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా డీడీ రూపంలో తీయాల్సి ఉంటుంది. అది కూడా ఎవరి పేరు మీద తీయాలంటే చూసుకుంటే ఇక్కడ క్లియర్ డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. ఇన్ ఫేవర్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సాతారా పేబుల్ సాతారా అనే ఒక పేరు మీద డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు డీడీ తీసిన తర్వాత మీకు పేమెంట్ రిసిప్ట్ అనేది ఇస్తారు కదా! అది కూడా సెల్ఫ్ అడ్రెస్ చేయాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు సెల్ఫ్ అడ్రెస్ చేసిన ఎన్వలప్ కవర్ కూడా మీరు అక్కడ పెట్టాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. దాని మీద రూ. 30కి సంబంధించి పోస్టేజ్ స్టాంప్ కూడా అతికించాల్సి ఉంటుంది. ఫోటో కాపీ అండ్ ఆధార్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ, పాన్ కార్డ్ గానీ ఏదో ఒకటి మీరు వాటితో పాటు కలిపి పెట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్లేస్ డేట్ అనేది ఇవ్వండి. అలాగే పక్కనే మీకు సిగ్నేచర్ అడుగుతున్నారు. అక్కడ సిగ్నేచర్ అయితే పెట్టండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసేసిన తర్వాత మీరు అప్లికేషన్ అది పంపించాల్సి ఉంటుంది. అది ఏ అడ్రస్‌కి అని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా 415001 మహారాష్ట్ర అనే ఈ యొక్క అడ్రస్‌కి మీరు మార్చ్ 1 లోపు పంపించాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.